Now in the morning session, my session, I've been sharing about the importance of family or family life. ఇదే కాలం వేళ నా మొదటి తరగతిలో కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించాను. We had seen the indications for that importance. అది ఎందుకు ప్రాముఖ్యమైనదో అనడానికి కొన్ని సూచనలు చూసాము. And we had also seen the reasons why family life is important. కుటుంబ జీవితము ఎందుకు ప్రాముఖ్యమైనది అనడానికి కొన్ని కారణాలు కూడా చూసాం. Now in this session, what I want to share with you is about the roles in the family. What is the role of the husband? What is the role of the wife? ఈ తరగతిలో మనము కుటుంబంలో భార్య యొక్క పాత్ర ఏమిటి, భర్త యొక్క పాత్ర ఏమిటి అనేది చూడబోతున్నాం. The roles in the family, we can go on, present it in various ways. కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్య యొక్క పాత్రలను గురించి నానా రకాలుగా మనం చెప్పవచ్చు. But I just want to base myself on Ephesians chapter 5, that familiar passage that we have. అయితే మనకెంతో సుపరిచితమైన వాక్య భాగము ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న వాక్యం గురించి వివరించాలనుకుంటున్నాను. Ephesians chapter 5 verses 22 to 33. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు కూడా మనం చదువుకుందాం. తెలుగులో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండుట చూచుకొనవలను. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన వాక్యం ప్రభువు దీవించును గాక. Right from the morning I was wondering, what is the use of that word, that papers that we had, 1 + 1 = 1. ఉదయకాలం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా అదేదో పేపర్ ఇచ్చారు, దానివల్ల ఉపయోగం ఏందని ఆలోచన చేస్తా ఉన్నాను. I was also given a paper, in that bag. ఎందుకంటే నాకు ఇచ్చిన సంచిలో కూడా ఒక పేపర్ ఇచ్చారు. I was wondering what to do with that. ఈ పేపర్ తో ఏం చేయాలని ఉదయం నుంచి ఆలోచన నాకు కలుగుతూ వచ్చింది. Now only I came to know the meaning of that. దాని సారాంశం ఇప్పుడే అర్థమైంది నాకు. So with that small example, it was proved that without tearing one paper, you cannot separate two papers which are glued together. దాన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే మనం చింపకుండా ఆ జత చేయబడిన దానిని మనం ఎట్లా కూడా విభజించలేము. That's a covenant. అది నిబంధన. God has joined together. వారి ఇరువురిని దేవుడే జతపరిచాడు. That shows that the relationship between the husband and the wife is permanent. అనగా భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం అది స్థిరమైనది. You join a company, if you don't like that job, just leave it and go and join somewhere else. మనం ఏదైనా కంపెనీ ఉద్యోగాల్లో చేరినట్లయితే మాకు నచ్చకపోతే మానేసి వేరే దానిలో చేరుతాం. You buy a house, you didn't like the place, you can sell it and go in somewhere else. మనం ఎక్కడో ఇల్లు కొనుక్కున్నాము, నచ్చలేదు, దాన్ని అమ్మివేసి వేరొక చోట మనం కొనుక్కొనవచ్చు. Children are creating problem, you can ask them to go and stay somewhere else. పిల్లలు ఒకవేళ ఇబ్బంది కలుగజేస్తుంటే వేరే చోట వెళ్లి ఉండమని కూడా చెప్పవచ్చు. You see, anything you can change, you can give up, but not the husband-wife relationship. ఏదైనా మార్పు చేయవచ్చు, వద్దులే అనుకోవచ్చు, కానీ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని మనం వదులుకోలేము. It's permanent. అది స్థిరమైనది. If it is permanent, అది స్థిరమైన ఎడల you can only nurture it. అది శాశ్వతమైనది. అది శాశ్వతమైన ఎడల దాన్ని కేవలం సంరక్షణ పోషణ మాత్రమే కలుగుతాం. You have to nurture it, make it stronger.
దాన్ని బలంగా చేయవచ్చు, మనం పోషించవచ్చు. If it were not permanent, well, there was no need to, make it stronger or care for it much. అది శాశ్వతమైనది కాకపోయినట్లయితే పెద్దగా దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Just as you change your company, you can change your wife also then. మీ కంపెనీని మీరు మార్చినట్లు నీ భార్యను కూడా మార్చుకోవచ్చు. But about husband-wife relationship, marital relationship, that is not a fact. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధ విషయాల్లో వాస్తవమైతే ఇది, It's permanent. అది శాశ్వతమైనది. As I mentioned, if it is permanent, we can only strengthen it, nurture it. అది శాశ్వతమైన సంబంధంగా చెప్పినప్పుడు కేవలం దాన్ని మనం పోషించి సంరక్షించవచ్చు, ఇంకా బలంగా దృఢంగా చేయవచ్చు. To nurture it or to make it stronger, we ought to know what is our part in it, our role in it. ఇంకా చక్కగా దాన్ని ఇంకా పోషణలోనికి తీసుకురావాలి అనుకున్నట్లయితే నా పాత్ర ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి. So understanding the roles of the husband and the wife in the home is very important for us. కనుక కుటుంబంలో భార్య భర్త యొక్క పాత్ర ఏమిటో అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. If you look at some of the books related with family living, కుటుంబ జీవితాన్ని గురించిన కొన్ని పుస్తకాలు మనం చదివినట్లయితే the roles of the husband, wife, you will see many items put in there. భార్య భర్త యొక్క పాత్రలు ఎట్లా ఉండాలో అనేసి చాలా విషయాలు వివరిస్తారు. 1, 2, 3, 4, 5, many points there. అంకెల వారిగా ఇది 1వ పాయింట్ 2వ పాయింట్ అని చెప్పి రాస్తారు. But we are not going to go into such detail. అలాంటి వివరణలోనికి ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. కానీ But as I said, we are going to ground upon this passage that is before us. అయితే చదవబడిన ఈ వాక్యం మీద మనం ఆధారపడి ధ్యానం చేయబోతున్నాం. It seems that Paul is presenting before us the roles of the husband and the wife in the home in this passage. ఈ యొక్క భాగములో కుటుంబంలో భార్య భర్తల యొక్క పాత్రలను గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. When you come to the practical section of the epistle to the Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆచరణలో పెట్టదగిన విషయాల గురించి పౌలు చెప్తూ ఉన్నప్పుడు, that is from chapter 4 onwards, అనగా 4వ అధ్యాయం నుంచి చెప్పబడిన ప్రస్తావనలో we see the word walk occurring again and again. ఆ నడుచుట అనే మాటను మనం పదే 4 అధ్యాయాల నుంచి మనం చదవచ్చు. Now when you come to chapter 5 and verse 15, 5వ అధ్యాయము 15వ వచనానికి మనం రాగా, there Paul tells that we should walk as wise. అక్కడ జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు అన్న మాట ఉన్నది. Then he gives the characteristics of a wise walk. ఆ జ్ఞానముతో కూడిన నడకను గురించిన కొన్ని గుణాలు తర్వాత చెప్పబడుతూ ఉన్నాయి. In verse 18వ వచనంలో he gives the 4th characteristics of a wise walk. జ్ఞానముతో కూడిన నడకను గురించిన 4వ లక్షణం అక్కడ చెప్పబడుతూ ఉంది. He tells that it's a controlled walk. It's a spirit controlled life. ఆత్మ పూర్ణులైన జీవితము ఆ వచనంలో చెప్పబడింది. A life controlled by the Holy Spirit. ఒక జీవితము ఆత్మ చేత నియంత్రించబడిన ఒక జీవితము. Then he goes on to explain that spirit filled life. ఏ రీతిగా ఆత్మ పూర్ణులై ఉన్నాడో ఆ వ్యక్తి అటువంటి జీవితాన్ని వివరిస్తూ వెళ్ళాడు. He gives the various characteristics, outcome of such spirit filling. ఆత్మ పూర్ణుడైన ఒక వ్యక్తి జీవితంలో బహిరంగ కనబడే గుణాలు ఎలా ఉంటాయో చెప్తూ వెళ్ళాడు. When you come to verse 21, 21వ వచనానికి వస్తే he gives the last outcome of the spirit filling. ఆత్మ పూర్ణుడైన వ్యక్తిలో చివరిగా కనబడే ఆ సుగుణాన్ని అక్కడ వర్ణించాడు. I mean the last one which he mentions there. ఆయన చెప్పున గుణాల్లో చివరి గుణం ఏంటో 21వ వచనంలో పేర్కొనబడింది. Submitting yourself one to another in the fear of the Lord. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడియుండుడి. Submitting one to another. ఒకనికొకడు లోబడియుండుడి. Then from verse 22 onwards, తర్వాత 22వ వచనం మొదలుకొని Paul says where all this submission should be manifested, expressed. ఎక్కడెక్కడ అయితే ఈ లోబడే తత్వాన్ని మనము వినియోగించాలో కనబరచాలో ఆ విషయాలు తెలియజేశాడు. It should be seen in the husband-wife relationship. భార్య భర్తల మధ్య ఒకరికి లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి. It should be seen in the parent-children relationship. తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా ఈ లోబడే తత్వం కనబడాలి. It should be seen in the master-servant relationship. యజమానుడు దాసుల మధ్య కూడా ఈ లోబడే తత్వం కనబడాలి. What it means is it should be seen in the home and in the workplace. అనగా దాని అర్థము గృహములోను పనిచేసే స్థలములోను లోబడి ఉండే గుణము మనం కలిగి ఉండాలి. Submission ought to be seen everywhere. లోబడి ఉండే గుణము ప్రతి చోట కూడా కనబడాలి. When he explains this, అది వివరిస్తూ వెళ్తున్నప్పుడు he gives this roles of the husband and the wife in the middle of that. ఆ క్రమములో ఈ మధ్య భాగంలో భార్య భర్తల యొక్క పాత్రను పౌలు వివరిస్తున్నాడు.
Now somebody has said like this. ఒక ఆయన ఈ రీతిగా మాట చెప్పాడు, Show me a marriage in which the roles are clearly defined, clearly understood and acted upon. ఒక ఆయన అన్నాడు, నాకు ఏదైనా ఒక వివాహాన్ని మీరు చూయించండి, వివాహ జీవితాన్ని ఎక్కడైతే భార్య భర్తల మధ్య ఇలా వాళ్ళ పాత్రలు ఉండాలని ఎక్కడైతే నిర్వహించారో, లేకపోతే ఇలానే ఉండాలి అని వారు ఆచరణలో పెట్టారో అలాంటి జంటను చూపించని అడిగాడు. I will show you a marriage where relationship blossoms like a beautiful flower. అటువంటి కుటుంబాన్ని మీరు చూపించినట్లయితే ఒక మంచి పువ్వు పుష్పిస్తుందో అటువంటి జీవితాన్ని నేను కనపరుస్తాను. ముందు భాగంలో ఉన్నట్లు వారిని చూపిస్తే ఒక మంచి పుష్పం ఎట్లా పుష్పిస్తుందో నేను కనపరుస్తాను అన్నాడు. What that quotation means is this. ఈ కొటేషన్ దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, if you want a very blossoming, beautiful, fruitful family living, ఎంతో అందమైన ఫలభరితమైన మంచిగా పుష్పించే కుటుంబ జీవితాన్ని నీవు కలిగి ఉండాలి అని కోరిక ఉన్నట్లయితే, it is essential for us to understand the roles of the husband and the wife. ఆ కోరిక నీకు ఉన్నట్లయితే భార్య భర్తల యొక్క పాత్ర ఏమిటో నీకు తెలిసి ఉండాలి. Now it seems that Paul is summarizing that in 2 points. పౌలు గారు ఈ మాటలన్నిటినీ కూడా 2 అంశాలలో సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాడు. Look at verse 22. 22వ వచనాన్ని గమనించండి. Wives, submit. స్త్రీలారా లోబడి ఉండుడి. Look at verse 25. 25వ వచనాన్ని చూడండి. Husbands, love. పురుషులారా ప్రేమించుడి. What is the role of the wife in the home? కుటుంబములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి? She should be in submission to her own husband. తన సొంత పురుషునికి స్త్రీ లోబడి ఉండాలి. What is the role of the husbands in the home? కుటుంబములో పురుషుని యొక్క పాత్ర ఏమిటి? He should love his own wife. తన సొంత భార్యను ప్రేమించాలి. Whenever we read this, ఈ మాటలు చదివినప్పుడల్లా well, we wonder why Paul limits all this in just 2 points. ఎందుకు పౌలు గారు ఈ 2 మాటల్లోనే కుదించి చెప్పారు అని మనకు అనిపిస్తుంది. The only answer that I can give is this. దానికి ఒకే ఒక జవాబు నేను చెప్పగలుగుతాను. You see, these are the most important thing that husband and wife always craves for, desires for. చూడండి, ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా భార్య లేక భర్త నాకు కావాలి, ఇది నేను కలిగి ఉండాలి అని కోరుకునే అంశాలు కూడా ఇవి 2. When we give counsel to, husband and wife, భార్య భర్తలకు మేము ఎప్పుడైనా సలహాలు ఇస్తున్న సందర్భంలో, when there are small frictions in the home, sometimes, we get a chance of dealing with them. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య జగడాలు అట్లా కొద్దిగా వచ్చినప్పుడు వారికి సలహాలు ఇచ్చే అవకాశం దొరుకుతుంది. Almost all the time from the husband side, this is what we hear. చాలా సందర్భాల్లో భర్తల నుంచి ఈ మాట మేము వింటాము. I don't want anything else, but when I say something, she should obey me. నాకు ఏం అక్కర్లేదండి ఆమె నుంచి, నేను మాట చెప్తే ఆమె వింటే చాలు అంటాడు. But she is sitting on my head, I don't want her to do that. ఆమె నా తల మీద కూర్చుంటుంది, అట్లా ఉండటం నాకు ఇష్టం లేదంటాడు. He always demands submission. ఎప్పుడు కూడా భర్త భార్య నుంచి విధేయతను లోబడే తత్వాన్ని కోరుకుంటాడు. What about the wife? భార్యలు ఏం చెప్తారు? Almost always what they say is this. వారు ఎల్లవేళలా చెప్పే మాట ఏమిటి అని అంటే, I don't want anything, but I want only this. He should love me. నాకు ఏమీ అక్కర్లేదు, కేవలము నా భర్త నన్ను ప్రేమించాలి అంతే చాలా అంటుంది. I don't want this Kanchipuram sarees and all that. I don't want good food. I can live anyhow, but I want him to love me. నాకు కంచీపురం పట్టు చీరలు అక్కర్లేదు, మంచి భోజనం అక్కర్లేదు, నన్ను ప్రేమిస్తే చాలు అంతే అంటుంది. I hope you all will agree with that. నేను చెప్పిన మాటకు అందరూ కూడా అంగీకరిస్తారనుకుంటాను. Submission, the man always demands. లోబడి ఉండాలని పురుషుడు ఎప్పుడు కోరుకుంటాడు. Wife always demands love. భార్య ఎప్పుడు కూడా ప్రేమను కోరుకుంటుంది. It is not only now, but in the past also, in the ancient times also, it was the same thing. ఇప్పుడు మాత్రమే కాదు, పురాతన కాలంలో చరిత్రలో కూడా అదే సందర్భాలు జరిగాయి. So when Paul is presenting the roles of the husband and the wife, పౌలు ఎప్పుడు భార్య భర్తల యొక్క పాత్రల గురించి వివరిస్తున్నప్పుడు he presents the most needed thing in the passage. ఈ భాగములో ఎంతో అవసరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. There is another way also we can explain this. ఈ మాటలను ఇంకొక రీతిగా వివరించవచ్చు. If these two are there, ఈ 2 ఉన్నట్లయితే every other thing will be there. మిగతా అన్ని కూడా ఉంటాయి.
This is all inclusive. ఇవన్నీ కూడా దాంట్లో ముడిపడి ఉన్నాయి. If submission is there, every other thing will be there. లోబడి ఉండే గుణం కనబడినట్లయితే మిగతా అన్ని ఉన్నట్లే. If love is there, all the other things will be there. ప్రేమ ఉన్నట్లయితే మిగతా అన్ని కూడా ఉన్నట్లే. These may be the reasons why Paul limits the points, in these 2 points. అందుకోసమే పౌలు ఇంకా విస్తరించి ఏమి చెప్పకుండా ఈ 2 మాటలతోనే వివరాలను కుదించి రాశాడు. Now let me try to explain these 2 things, 2 roles that Paul presents here. ఇక్కడ పౌలు ప్రస్తావించిన ఈ 2 పాత్రల గురించి కొన్ని వివరిస్తాను. Wives, submit. స్త్రీలారా, భార్యలారా, లోబడి ఉండుడి. What does that mean? అనగా దాని అర్థం ఏమిటి? Does it mean that she should be very silent in the home? అంటే ఇంకేమి మాట్లాడకుండా మౌనంగా ఉండాలని అర్థము? Be always in the kitchen? ఎప్పుడు వంటగదిలో ఉండాలనా? She should not raise her voice in the home at all? అసలు ఏమి మాట స్వరం కూడా వినబడకుండా ఉండాలనా? In submission? అంటే లోబడి అట్లా ఉండాలనా? Be always in some corner doing her work? ఎప్పుడు ఏదో మూలన కూర్చొని పని చేసుకుంటూ ఉండాలా? Is that what it means? అదే దాని అర్థము? No, that is not the meaning of it. అది అక్కడ అర్థం కాదు. We often explain this word submit in this way. లోబడి ఉండుట అనే మాటను ఈ రీతిగా వివరిస్తూ ఉంటాము. It's a military term. అది మిలిటరీ పదము. There is non-military term used also for it. That is a general use also for it. మిలిటరీలో సైనికులు ఉపయోగించే పదం ఉంది. సైనికులు కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగించే పదం కూడా ఉంది. So military use and general use both are there. సైనిక దళంలో ఈ పదం లోబడి ఉండే పదం ఉపయోగిస్తారు. మామూలు జనాంగానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. In the military context, when this word submit is used, మిలిటరీలో ఎప్పుడైతే లోబడి ఉండే మాటను ఉపయోగిస్తారో, it was used for every soldier keeping his place when he is marching forward. ఈ ఒక సైనికుడు కదం తొక్కి ముందుకు వెళ్తున్నప్పుడు తన స్థానాన్ని గమనించుకుంటూ వెళ్ళటం లోబడి ఉండటం. Just imagine the soldiers marching forward. సైనికుడు ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. Everyone will be keeping their position or their rank and moving forward in an orderly manner. సైనికులు ముందుకు వెళ్తున్నప్పుడు వారి తరగతి ప్రకారం వారి క్రమములో ఒకరి స్థానం ఒకరిను అధిగమించకుండా వారి స్థానంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు. They will be keeping their position. వారి స్థానాన్ని కాపాడుకుంటూ ఆ స్థానంలోనే ముందుకు వెళ్తారు. They will be keeping their rank. వారి తరగతిని వారు కొనసాగిస్తూ వెళ్తారు. So what God has given to the woman in connection with the home, in connection with the husband, she should keep that position. That is the meaning of that word submit. ఇక్కడ స్త్రీ లోబడి ఉండటం అంటే అర్థం ఏమిటంటే కుటుంబములో కుటుంబానికి సంబంధించి భర్తకు సంబంధించి ఏదైతే స్థానము భార్యకి ఇవ్వబడిందో ఆ స్థానంలో ఉంటూ కొనసాగించడమే లోబడి ఉండటం. As I mentioned, there was a general use also for this word. సామాన్యం కూడా చెప్పబడే ఒక అర్థం కూడా ఉంది లోబడి ఉండటం అంటే. There it means that voluntary attitude of cooperating and assuming responsibilities in a realm. చూడండి, ఒక విభాగంలో స్వచ్ఛందంగా తన యొక్క బాధ్యతను వారు వినియోగించటము, ఆ పనిలో పాలు పొందటం అనేది కూడా లోబడి ఉండటం అనేది సామాన్యంగా చెప్పవచ్చు. So in that sense, when you say submit, well, it means her readiness to fulfill that role, that specific role that God has given to her in the home. కుటుంబములో భార్యకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన ఆ పాత్రను ఆమె పోషించుట లోబడి ఉండటం అంటే అర్థము. It doesn't mean that she is inferior in the home. అంటే దాని అర్థము కుటుంబంలో ఆమె తక్కువగా ఉన్నది భర్త కంటే అని కాదు. When it says submit, it doesn't mean that she only has a secondary position in the home. లోబడి ఉండటం అంటే కుటుంబంలో తనకి ఏదో రెండవ స్థానము ఉన్నది అని కాదు. In the Trinity also, among the 3 persons, there is a submission. చూడండి, త్రిత్వములో కూడా లోబడి ఉండే తత్వాన్ని గమనిస్తాము. Son is in submission to the Father. కుమారుడు తండ్రికి లోబడి ఉన్నాడు. So there is a submission in the Trinity also. త్రిత్వములో కూడా మనము ఈ గుణాన్ని గమనిస్తాము. But that doesn't mean that there is a difference in position. అనగా ఆ లోబడి ఉండే గుణాన్ని చూపించడం ద్వారా వారికి ఉన్న స్థానాల్లో తేడాలు ఉన్నాయని కాదు. Positionally they are equal. స్థానములో మనం ఆలోచన చేసినట్లయితే ఇరువురు కూడా సమానమే. But there is a difference in functions among the Trinity. అయితే త్రిత్వములో వారు నిర్వహించే కార్యాల్లో అక్కడ వ్యత్యాసం ఉన్నది. Similarly, అదే విధంగా in the home also God has set an order. కుటుంబములో కూడా దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. In that order God has given a place for women. ఆ క్రమములో దేవుడు స్త్రీ
స్త్రీకి ఒక స్థానాన్ని ఇచ్చాడు. In giving herself actively for the fulfillment of that responsibility is being in submission. చూడండి, ఏదైతే బాధ్యతను దేవుడు కుటుంబంలో స్త్రీకి ఇచ్చాడో ఇవ్వబడిన ఆ పాత్రకు ఆ బాధ్యతకు స్త్రీ లోబడి ఉండాలి. Hope it is clear. మీకు అందరికి కూడా స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. It's not about the position, it's about the function. ఏదో స్థానమును గురించి కాదు కానీ నీకు ఇవ్వబడిన ఆ కార్యనిర్వహణ గురించి. God has given the wives a duty in the home. కుటుంబంలో భార్యలకు దేవుడు ఒక విధిని ఇచ్చాడు. She should be actively giving herself, committing herself for the fulfillment of those duties. ఏదైతే బాధ్యతలు విధులను దేవుడు ఇచ్చాడో సంపూర్తిగా కూడా విధులను నిర్వర్తించడంలో భార్య తనకు తాను అప్పగించుకోనాలి. So Paul says, wives submit. అందుకోసం పౌలు అంటున్నాడు, స్త్రీలారా లోబడి ఉండుడి. Now let me try to make some statements to make it a little more clearer. ఇంకా చాలా స్పష్టంగా అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను. Number one, మొట్టమొదటిది, it is not a response, but it is a responsibility. మనం ఇచ్చే స్పందన కాదు, అది మన బాధ్యతగా ఉంది. Means it's not done, not given in response to the attitude of the husband. భర్త యొక్క వైఖరిని బట్టి మీరు చూపించే స్పందన కాదు అది. But she is doing it as her responsibility. ఆమె తన బాధ్యతగా ఆ పనిని నిర్వర్తించాలి. There are some women who say like this, కొంతమంది స్త్రీలు ఈ రీతిగా చెప్తారు, he should be like that, then I also will do. ఆయన అట్లా ఉంటే నేను అట్లా ఉంటాను అంటాడు. That is response. అదేంటి? ప్రతిస్పందన. But here it is not a response, but it's a responsibility given to you. కానీ ఇక్కడ మన వాక్యంలో చదువుతుంది అలా స్పందన కాదు, మీకు ఇవ్వబడిన బాధ్యతను గురించి చెప్పబడుతుంది. Whatever your husband be, in whatever way he behaves, this is your duty. నీ భర్త ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఆయన ఏమి చేసినప్పటికీ నా బాధ్యత ఇది అని నువ్వు తెలుసుకోవాలి. Secondly, రెండవదిగా, it's a voluntary submission. స్వచ్ఛందంగా నీకు నీవు లోపరుచుకోవాలి. Husband is not submitting you, subjugating you. Husband is not forcefully putting the submission on you. చూడండి, భర్త నిన్ను బలవంతంగా నాకు లోబడి ఉండాలి అని చెప్పట్లేదు. But you are doing it voluntarily from your side. నీకు నీవు నీ వైపుగా స్వచ్ఛందంగా నీవు లోబడుతున్నావు. I know a young family in Mumbai. ముంబైలో ఒక యవ్వన జంట ఉన్నది, నాకు తెలుసు. They have some problem always there. ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనకు అన్ని కూడా ఎరిగిన వారమే. And the husband always reminds the wife like this. భర్త ఎప్పుడు కూడా భార్యకి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. You should remember that I am the head. నేను శిరస్సు, నేను తలను జ్ఞాపకం చేసుకోవాలి. Almost every day he reminds her that I am the head. ఎప్పుడు కూడా భార్యకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు, నేను శిరస్సును అని. Trying to suppress her in some areas. ఆ రీతిగా చెప్పబట్టి కొన్ని విషయాలు అనగదొక్కే ప్రయత్నం చేస్తాడు. No, husband has no right to subjugate, bring into enslavement, the husband, wife. బలవంతంగా తనకు బానిసగా ఉండేటట్లు భర్త ఎప్పుడు కూడా ఆ రీతిగా చేయకూడదు. It should come as voluntary submission. చూడండి, ఈ లోబడి ఉండే తత్వము అనేది స్వచ్ఛందంగా భార్య తనకంటూ తాను స్వయంగా లోబడి ఉండే గుణం కలిగి ఉండాలి. Thirdly, మూడవదిగా, it's an inward attitude. అది అంతరంగంలో నుంచి కనబరచవలసిన వైఖరిగా ఉంది. Should come from the heart. అది లోపటి నుంచి రావాలి ఆ వైఖరి. Remember reading about a wife. ఒక భార్య గురించి ఈ రీతిగా చదివాను. She went for a family seminar. ఫ్యామిలీ సెమినార్ కి ఆవిడ వెళ్లారు. And there she heard about submission and all that. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా లోబడి ఉండాలి అనే వాక్యం చెప్పారు, విన్నది. She got very much guilty within her. అది చెప్పబడినప్పుడు తన హృదయంలో కొంచెంగా నొచ్చుకుంది. She came back home. ఇంటికి తిరిగి వచ్చింది. Husband was sitting there in the front room. ఆ మొదటి గదిలో అక్కడ భర్త కూర్చొని ఉన్నాడు. She had her shoulder back. ఆమె సంచి ఒకటి తగిలించుకొని ఉన్నది. She threw the bag to the husband and said, "Now onwards I am not going to tell anything to you." ఆ వాక్యం విన్న తర్వాత వచ్చి తగిలించుకున్న సంచిని విసిరేసి, ఈ రోజు నుంచి నీకు ఏది కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు అంటుంది. I will be in submission. నీకు నేను లోబడి ఉంటాను. I heard there also the same thing. అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా అదే మాట విన్నాను. Wherever I go, I hear the same thing. ఎక్కడికి వెళ్ళినా లోబడి ఉండాలనే సందేశం చెప్తూ So I am ఉన్నారు. not going to raise any voice at all in this house. కాబట్టి ఇక మీదట ఇంటిలో నా స్వరాన్ని నేను వెత్తను అని చెప్పింది. You do it. నువ్వే చెయ్యి. That's not the inward attitude. చూడండి, అట్లా ఆ వైఖరితో కూడా మనం ఉండకూడదు.
that's something that you are doing with, anger towards something. ఆ రీతిగా నువ్వు ఏదో లోబడి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఏదో కోపంగా చేయాలి కాబట్టి చేస్తున్నట్లు నీవు చూపిస్తున్నావు. When you come to 1 Peter chapter 3 verse 6, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో Peter tells about Sarah. శారాను గురించి పేతురు చెప్తూ ఉన్నాడు. He says how she was submissive. ఏ రీతిగా అబ్రహాముకు లోబడి ఉందో చెప్తున్నాడు. For Peter is telling that she called him Lord and was submissive. చూడండి, అక్కడ శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. Called him Lord. యజమానుడు అని పిలుచుచు. Why Peter is adding that? ఎందుకు పేతురు ఆ పదము యజమానుడు అని కలుపుతున్నాడు? What fills the heart is what comes in the mouth. హృదయము దేన్ని అయితే నిండి ఉంటుందో అదే నోటిలో నుంచి బయటికి వస్తుంది. She had Abraham as her Lord in her heart. హృదయములో అబ్రహామును శారా యజమానుడిగా కలిగి ఉన్నది. Inward attitude, it came from within. చూడండి, లోపల నుంచి బయటికి వచ్చింది ఆమె వైఖరి. Well, that is the submission that the Lord is expecting from the women. చూడండి, స్త్రీ నుంచి కూడా దేవుడు కోరుకుంటున్న లోబడే తత్వము ఆ రీతిగా ఉంది. Fourthly, నాలుగవదిగా, the limit of the submission or the limit of the submission is till it becomes insubmission to God. That means when it becomes an insubmission to God, disobedience to God, you don't have to submit to your husband. When submission to the husband becomes insubmission to God, you don't have to submit. చూడండి, నీ భర్తకు లోబడి ఉండాలని చెప్పబడుతుంది కానీ నీవు దేవునికి నువ్వు భర్తకు లోబడి చెప్పబడుతుంది కానీ అది దేవునికి అవిధేయతగా ఉన్నట్లయితే నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. I will explain like this. మరలా దాన్ని వివరిస్తాను. Suppose husband says like this. చూడండి, భర్త ఈ రీతిగా అంటాడు, this week we won't go for the meeting. ఈ వారం మనం మీటింగ్ కి వెళ్ళము. Should the wife obey that? ఆ మాటను భార్య వినాలా? Scripture tells that you should not neglect the gathering of the saints. పరిశుద్ధులు కూడుకొనుట అనే విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదని వాక్యం చెప్తూ ఉంది. Husband is saying neglect. కానీ భర్త అంటున్నాడు ఆ మీటింగ్ కి వెళ్ళకూడదు అంటున్నాడు. When the obedience to his desire is a disobedience to God's desire or command, you don't have to obey your husband. ఒకవేళ నువ్వు భర్తకు విధేయత చూపే విషయము దేవునికి అవిధేయతగా ఉన్నట్లయితే ఆ మాటలో విధేయత చూపాల్సిన అవసరం లేదు. Or take another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. Husband is asking you to lie to somebody or cheat somebody. భర్త అంటాడు పలానా వాళ్ళని మోసం చెయ్యి చెప్పు అన్నాడు అనుకోండి. Should you submit to that? ఆ మాటకు నువ్వు విధేయత చూపించాలా? No, that's a sin. అది పాపం, ఆ రీతిగా చేయకూడదు. Take another example. ఇంకొక ఉదాహరణ చూద్దాము. Suppose husband says like this. ఒకవేళ భర్త ఈ రీతిగా అన్నాడు, we will not have children now, we will abort this. మనకు పిల్లలు ఇప్పుడే వద్దు, దీన్ని మనం ఆపివేద్దాం అనుకున్నారు అనుకోండి. In many houses it's happening. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఈ రీతిగా జరుగుతూ ఉంది. Should the wife obey that? ఆ మాటకు భార్య విధేయత చూపించాలా? No, abortion is murder, she cannot do that. పిల్లలు లేకుండా ఆపరేషన్ అట్లా చేయించుకోవటం అది నరహత్యతో సమానం, అట్లా చేయకూడదు. What I am trying to say is this. నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, Scripture asks us to obey the husband. లేఖనాలు భర్తకు విధేయత చూపించాలని చెప్తూ ఉంది. It says wives submit. స్త్రీలారా లోబడి ఉండుడి అన్న మాట ఉన్నది. But the responsibility to obey or submit ends when that becomes a disobedience to God. భర్తకు విధేయత చూపించే విషయము దేవునికి అవిధేయతగా పరిగణించబడినట్లయితే అది చేయాల్సిన అవసరం లేదు. In Acts 5:29, in the words of the apostles, we see the principle for that. అపోస్తల కార్యములు 5:29లో అక్కడ చెప్పిన సూత్రాల్లో కూడా ఇదే విషయాన్ని మనం చదువుతాము. To the Jewish leaders, Peter said, యూదా నాయకులకు పేతురు అంటూ ఉన్నాడు, it is essential for us to obey God than to obey man. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను అంటున్నాడు. It's applicable to the home situations also. అది కుటుంబంలో ఉన్న వివరాలకు కూడా వర్తిస్తూ ఉంది. Now positively, practically, what this submission involves? చూడండి, ఇప్పుడు ఈ లోబడి ఉండటం అనేది ఆచరణలో మనం మాట్లాడుకున్నట్లయితే ఏ రీతిగా చేయవచ్చు. Now there is one thing we have to remember. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. The wife's primary realm of responsibility is the home. స్త్రీల యొక్క ప్రాథమిక బాధ్యత కుటుంబంలోనే ఉంటుంది. Maybe sisters, most of you may be working. చాలా మంది ఇక్కడ సహోదరులు ఉన్నారు, బహుశా
పనిచేస్తూ ఉండవచ్చు ఉద్యోగాలు. I'm not asking you to resign your work. మీ ఉద్యోగాలకు రాజీనామా చేయమని చెప్పట్లేదు. But what I am trying to say is the home is your primary realm of responsibility. మీ యొక్క కుటుంబ బాధ్యత నిర్వర్తించవలసిన స్థలము అనేది ప్రాథమికంగా మీ యొక్క గృహము. For your work outside, don't neglect the work inside the house. బయట ఉన్న మీ పని కొరకై ఇంటిలో ఉన్న మీ బాధ్యతను మీరు విస్మరించకూడదు. In Psalm 128 verse 3, 128వ కీర్తన 3వ చరణంలో very familiar verse, చూడండి, మనకు ఎంతో పరిచయమైన వాక్యము. psalmist says like this, కీర్తనకారుడు ఈ రీతిగా అంటాడు, your wife shall be like a fruitful vine in the sides of your house. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. Another translation says, ఇంకొక తర్జుమాలో ఉంది, your wife shall be like a fruitful vine in the very heart of your house. చూడండి, నీ లోగిట అనే దానికంటే కూడా నీ గృహములో ఏదైతే కేంద్రంగా ఉందో ఆ హృదయములోనే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది. I like that translation. ఆ తర్జుమా నాకు చాలా ఇష్టంగా ఉంది. That is a place. అది ప్రాముఖ్యమైన స్థలము. Where? ఎక్కడ? In the heart of the house. గృహములో కేంద్రంగా ఉన్న ఆ హృదయం అనే కేంద్రములో, In the center of the house. గృహములో ఉన్న మధ్యలో కేంద్రములో. She is like the pillar in the house. ఇంటికి ఆమె ఒక స్తంభంగా ఉంది. Not in the corner, not in the kitchen. ఇంటిలో ఏదో మూలనో లేకపోతే వంటగదిలోనో కాదు. She is the center pillar of the house. ఇంటికి స్తంభంగా, మూల స్తంభంగా ఆమె ఉన్నది. That's how the Bible tells. బైబిల్ గ్రంథం ఆ రీతిగా చెప్తూ ఉంది. When we come to chapter 2 of Genesis, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయంలో in the morning we had referred to that. ఉదయకాల సంబంధ విషయాలు మనం చూసాం. There in chapter 2 and verse 18, God said, 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు యెహోవా అన్నమాట, it's not good that man should be alone. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. I will make him a helpmeet. వానికి సాటి అయిన సహాయము నేను చేయుదును. A helpmeet. సాటి అయిన సహాయము What does that mean? అనగా దాని అర్థం ఏమిటి? In some translation says helper. హెల్పర్. Yeah. సహాయకురాలు లేకపోతే సహాయం చేసే వ్యక్తి. I will make for him a helper. ఆమె ఆయన కోసం నేను ఒక సహాయకురాలను చేస్తాను అని తర్జుమా ఉంది That కొన్ని word చోట్ల. helper in English is often used for, people who help, people who do secondary work. ఇంగ్లీష్ లో హెల్పర్ అంటే సర్వసాధారణంగా ఇతరులు సహాయం చేస్తారు, వారికి వాడతారు ఆ పదం. But we should not take the meaning of that word in that sense. కానీ చెప్పబడే సహాయకురాలు అంటే ఆ రీతిగా మనం అర్థం చేసుకోకూడదు. Many places in the scripture that word is used for God. చాలా సందర్భాల్లో ఆ పదం అనేది దేవునికి వాడబడింది. God is my helper. దేవుడు నాకు సహాయకుడు. So we have to understand it in that way. కనుక ఆ రీతిగా దేవుని గురించి ఎట్లయితే అర్థం చేసుకుంటామో ప్రస్తావించబడిన వేరే సందర్భాల్లో కూడా అలానే అర్థం చేసుకోవాలి. Recently I came across an explanation of that word helper, helpmeet in this way. సాటి అయిన సహాయము అనే పదమును గురించి ఈ మధ్య కాలంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఇట్లా అర్థమైంది. You see, that word, the Greek equivalent of that word, గ్రీకు తర్జుమాలో సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటంటే, that word was used for doctors, physicians. వైద్యులకు ఆ పదాన్ని వినియోగించారు. If you put that meaning there, ఆ వైద్యంలో ఉపయోగించే పదాన్ని, వైద్యులకు ఉపయోగించిన పదాన్ని ఇక్కడ పెట్టుకుంటే, I will make for him a doctor, a physician. నేను నరుని కోసము నేను ఒక వైద్యురాలిని నేను ఏర్పాటు చేస్తాను అని చదువుకోవచ్చు. The word used for it in Greek, గ్రీక్ లో ఈ సాటి అయిన సహాయానికి ఉపయోగించబడిన పదం ఏమిటి? has two words in that. దానికి 2 పదాలు ఉన్నాయి. One word means ఒక మాటకు అర్థం ఏమిటి అంటే a call or a cry for help. సహాయం కోసము వేడుకొనుట, మొరపెట్టుట అర్థము. The second word means రెండో పదానికి అర్థము to run. పరిగెత్తుట. If you put both these words together, ఈ 2 పదాలను జోడించి అర్థం చేసుకుంటే, that means a helper or a helpmeet is a person who runs when there is somebody in need, somebody calls or cries for help. చూడండి, సహాయకురాలు అని అంటే అర్థం ఏమిటంటే ఎవరైనా సహాయం కోసము మొరపెట్టినప్పుడు పరిగెడుతూ వెళ్లి సహాయం చేసే వ్యక్తి సహాయకురాలు అంటే అర్థం. Think about a doctor. ఒక వైద్యుని గురించి ఆలోచన చేయండి. He is available 24 hours a day, isn't it? చూడండి, రోజులో 24 గంటలు కూడా వైద్యుడు లభ్యంగా ఉంటాడు. Even in the midnight, if there is a call, he will have to run immediately. అర్ధరాత్రి వేళ ఎవరైనా ఫోన్ చేసి బాగలేదంటే పరిగెత్తుతూ వెళ్తాడు.
When there is a cry, he should run there. ఏదైనా ఒకరు మొరపెట్టినప్పుడు ఏదైనా అవసరాన్ని అర్జించినప్పుడు వైద్యుడు పరిగెత్తుతూ వెళ్తాడు. That's a doctor. వైద్యుడు అంటే ఆ రీతిగా So ఉంటాడు. if you take this explanation which I gave, well, we can say that that is the role of the wives in the home. ఆ అర్థాన్ని మనం ఇక్కడ వినియోగించుకొని ఆలోచన చేసినట్లయితే కుటుంబంలో కూడా భార్య పోషించవలసిన పాత్ర కూడా ఈ రీతిగానే ఉన్నది. When he is in need, run after him to help. ఆయన అవసరతలో ఉన్నప్పుడు ఆయన అవసరములో ఆయన సహాయం కోసం పరిగెత్తుతూ వెళ్ళాలి. Many a time he is in need. He doesn't know what to do many a time. చాలా సందర్భాల్లో ఆయనకి ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. Sometimes he gives, in a big, in a depressed mood, he may sit. ఎన్నో సార్లు సందర్భాల్లో పురుషుడు విచారంగా అట్లానే కూర్చుంటాడు. He may not call, but go and see whether he needs a helper. బహుశా ఆయన నిన్ను పిలవకపోవచ్చు, కానీ కనీసం వెళ్ళి ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడు. But remember one thing. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Go only when you are very clear that there is a need. చూడండి, అది ఖచ్చితంగా అక్కడ అవసరత ఉన్నది అని నీకు స్పష్టంగా ఉంటేనే నీవు వెళ్ళాలి. Many a time women do one wrong. చాలా సందర్భాల్లో స్త్రీలు ఒక తప్పు చేస్తారు. They always go after and keep giving advices even when it is not ఆ necessary. అవసరం లేనప్పుడు కూడా వెళ్ళి మాటి మాటికి సలహాలు ఉచితంగా ఇస్తా ఉంటారు. Nagging him like that. ఆ మాటికి అట్లా చెప్తూ ఉంటారు. Becoming a disturbance. అది కొంచెం చికాకు పుట్టించే విధంగా కూడా ఉంటుంది. Don't run after him without hearing the cry. Okay. ఆయన సహాయానికి ఆర్జించకుండా నిన్ను అడగకుండా ఉచిత సలహాల కోసం దయచేసి వెళ్ళవద్దు. Most of the quarrel and the problems in the family happens when there is unnecessary advice given to him. అనవసరమైన ఉచిత సలహాలు ఇవ్వటం ద్వారా మాత్రమే కుటుంబాల్లో ఈ రోజుల్లో గొడవలు వస్తున్నాయి. Can you keep your mouth shut up for some time? అమ్మ దయచేసి నువ్వు మాట్లాడుకుంటే ఉంటావా అంటాడు. Let me finish this work. ఈ పని నన్ను అవనివ్వండి అంటాడు. Have you heard it in your house? మీ ఇంట్లో పురుషుల మాటలు అంతా విన్నారా ఎప్పుడైనా మీరు? I am sure that you might have heard every day this. ప్రతి రోజు వింటానే ఉంటారు బహుశా ఈ మాట. Run after him only when there is a cry or a call. ఎప్పుడైతే సహాయం కోసం అర్జిస్తాడో వేడుకుంటాడో అప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి. But remember, this is a helpmeet. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది సహాయం, సాటి అయిన సహాయము. When Paul says, submit yourself unto your own husbands, it involves this. చూడండి, మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి అని అంటే ఈ పాత్రను మీరు అక్కడ పోషించాలి. When you come to 1 Timothy chapter 5, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో in verse 14, 14వ వచనంలో, even in Titus chapter 2 and verse 5, తీతుకు రాసిన పత్రిక 2:5లో కూడా there Paul calls women as guides or keepers in the house. ఇక్కడ యవ్వన స్త్రీలను గృహ పరిపాలన చేసే పనికి పిలిచాడు. They keep the house. గృహాన్ని వారు కాచి ఉంటారు. If you look at the original word, చూడండి, మూల భాషల పదాన్ని మనం చదివితే it means she is the despot, the lord in the house. కుటుంబానికి దాదాపు ఒక ప్రభువుగా, ఆమె యజమానిగా కూడా ఉంటుంది. That's a new idea, isn't it? She is the lord in the house. కుటుంబములో ఆమె ప్రభువు. She keeps the house. ఆమె గృహాన్ని కాస్తూ ఉంటుంది. She gives character to the house. కుటుంబానికి ఒక స్వభావాన్ని ఆమె తయారు చేస్తుంది. Husband also rules in the house. కుటుంబములో యజమానుడు కూడా, భర్త కూడా వెళ్తూ ఉంటాడు. But a different word is used for that. అయితే తాను చేసే పనికి వేరే పదాన్ని ఉపయోగించారు. There it means a man who stands in front. అక్కడ పురుషుని గురించి పాత్ర చెప్పబడుతున్నప్పుడు ఆ కుటుంబానికి ముందుగా నిలబడే వ్యక్తి పురుషుడు. A man who presides over. అన్నిటికీ ముందుగా నిలబడి నడిపించే వ్యక్తి. A man who leads by walking in front. ముందుగా నడుస్తూ వెనక వారికి దారి చూపించే వ్యక్తి పురుషుడు. That's a greater responsibility. అది ఇంకా గొప్ప బాధ్యతగా ఉన్నది. Man has a greater responsibility. పురుషునికి మరి ఎక్కువ బాధ్యత ఉన్నది. But to keep everything intact in the home, it's a responsibility of the women. కుటుంబములో, గృహములో అన్ని కూడా చక్కగా గృహ పరిపాలన జరిగించే పని స్త్రీకి ఇవ్వబడింది. Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్తాను. I have seen many homes. చాలా గృహాలను నేను గమనించాను. Where husbands are very good and the wives are not. భర్తలు చాలా మంచిగా ఉన్నారు, భార్యలు సరిగా లేరు కొన్ని కుటుంబాల్లో. The next generation will be, here and there after the world. తర్వాతి తరాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతారు. But I have seen many homes where husbands are anyhow after the world. ఇంకా కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే భర్తలైన వారు ఎట్లాంటో అట్లా ఉన్నారు. But if the wives are keeping the home, if they are faithful, భార్యలైన వారు గృహ పరిపాలన చక్కగా నమ్మకంగా చేస్తున్నట్లయితే the next generation coming in the right path.
స్త్రీలు బాగున్నట్లయితే తర్వాత తరం చక్కగా ఉంటుంది. I'm trying to emphasize on the role of the women in the home. అంటే నేను దేన్ని నొక్కి చెప్తున్నానంటే గృహములో స్త్రీ యొక్క పాత్ర బాధ్యత ఎంతో గొప్పదో చెప్తూ ఉన్నాను. It's a big responsibility. అది మీకు ఇవ్వబడిన గొప్ప బాధ్యత. As I said, you are the despot in the home, the Lord in the home. నేను ముందుగా మీకు తెలియజేసినట్లుగా మీరు కుటుంబానికి మీరే ప్రభువుగా మీరు ఉన్నారు. You keep and guide the home. మీరు కుటుంబాన్ని కాచే పనిలో కూడా మీరు ఉన్నారు. Now I am coming to the husband's role. ఇప్పుడు భర్తల యొక్క పాత్ర దగ్గరికి వస్తున్నాం. What is the responsibility given to the husband? భర్తకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటి? Husband's love. ప్రేమించుట. When it says husband should love, does it mean that there is for the women there is no need of love? భర్తలు ప్రేమించాలంటే భార్యలను ప్రేమించాల్సిన అవసరం లేదా? No, that is not the meaning of it. అది అర్థం కాదు అక్కడ. That submission cannot come without love. ప్రేమ లేకుండా లోబడే తత్వం రాదు. So that submission also is the expression of love. కాబట్టి లోబడి ఉండటం అంటే ప్రేమకు ఒక రూపమే లోబడి ఉండటం. So when it says husbands love, it doesn't mean that women need not love. పురుషులారా ప్రేమించుడి అని ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు భర్తల స్త్రీలైన వారు ప్రేమించకూడదు అని కాదు. As I mentioned in the beginning, well, women crave for love more than anything. నేను ముందుగా చెప్పినట్లుగా స్త్రీలైన వారు ప్రేమకు తహతహలాడుతూ ఉంటారు. Suppose a man doesn't get love. చూడండి, ఒక పురుషునికి ప్రేమ అనేది దొరకలేదు అనుకోండి. He can get involved in various other things and forget that. చాలా విషయాల్లో పురుషుని వాడు నిమగ్నమైపోయి దాని గురించి పూర్తిగా మర్చిపోవచ్చు. But if the woman is not getting love as it should, కానీ స్త్రీకి తాను కోరుకున్నంతగా ప్రేమ అనేది దొరకని ఎడల she has nowhere else to go. ఆమె ఎక్కడికి కూడా పోలేదు. And in some cases where she finds it, she may go in the wrong direction too. కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే తప్పుదారుల్లో ప్రేమ దొరుకుతుందో అక్కడికి పోతుంది. So it says husbands love. అందుకోసమే పురుషులారా ప్రేమించుడి. And when Paul gives the explanation of it, దాని తర్వాత పౌలు అక్కడ వివరిస్తున్న సందర్భం, he gives a pattern for it. It is the love of Jesus Christ himself. ఏ రీతిగా ఒక నమూనా ఉన్నదో అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమూనానే చెప్తూ ఉన్నాడు. As Christ loved and died for the church, you should also love your own wife. క్రీస్తు కూడా ఏ రీతిగా సంఘమును ప్రేమించి తన కోసం ప్రాణం పెట్టాడో మీరు కూడా మీ యొక్క భార్యలను ప్రేమించాలి. Whenever I solemnize marriages, చాలా సందర్భాల్లో నేను వివాహం చేస్తున్న సందర్భంలో after that towards the end of it we read some portions and explain to them. వివాహం అయిపోయిన తర్వాత కొన్ని వాక్య భాగాలను చదివించి వారికి వివరిస్తాము. And we always read this portion and explain this. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ భాగాన్ని మేము చదివి వారికి వివరిస్తాం. And when it comes to the matter of the death of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి అక్కడ చెప్పబడిన వచ్చిన I భాగంలో always reminds the husband like this. నేను భర్తకు ఎప్పుడు కూడా పెళ్లిలో ఇట్లా నేను జ్ఞాపకం చేస్తాను. Scripture tells that you should be ready even to die for your wife. ఆ లేఖనం ఏం చెప్తుందంటే నీవు నీ భార్య కోసం చనిపోవటానికి కూడా నీవు తెగించాలి అని వాక్యం చెప్తుందని చెప్తాను. After telling that, I always look at the wife, how she is responding. ఆ మాట నేను భర్తకు చెప్పిన తర్వాత భార్య యొక్క స్పందన, పెళ్లి కూతురు స్పందన ఎట్లుందో చూస్తాను. Invariably, always there will be a smile on her face. ఆ మాటని చెప్పినప్పుడు భర్తతో తప్పనిసరిగా ఆ పెళ్లి కుమార్తె ముఖములో చిరునవ్వు ఉంటుంది. Now there is somebody who is ready to even die for me. ఈ రోజు నుంచి నా కోసం చనిపోయే ఒక వ్యక్తి కూడా తయారయ్యాడు అనుకుంటుంది. You see, again, when you read that portion, lot of things are there. Nurturing and caring and sanctifying and all those things are there. దాని తర్వాత వచ్చిన భాగాల్లో చూస్తే ఇక్కడ పోషించుట, సంరక్షించుట, పవిత్రపరచుట ఈ పదాలన్నీ కూడా ఉన్నాయి. I'm not going to explain all that. అవన్నీ కూడా వివరించట్లేదు. You see, it involves everything. It is the duty of the husband to see that his wife is happy with him. చూడండి, భర్త యొక్క పని బాధ్యత ఏమిటంటే తన భార్య తనతో ఉంటుండగా ఆమె సంతోషంగా ఉన్నది అనేది చూడవలసిన బాధ్యత భర్త మీద ఉన్నది. I hope all men heard this. పురుషులందరి మాట విన్నారా? Love means everything. Everything comes in that. ప్రేమ అంటే అన్ని కూడా దానిలో ఇమిడి ఉన్నాయి. You should take care of your wife. నీ భార్యను మీరు పట్టించుకోవాలి. You should be encouraging her, to be more useful and to grow in every way. ఇంకా ప్రతి రంగములో కూడా ఆమె ఎదగటానికి మీరు ఆమెను ప్రోత్సహిస్తూ ఉండాలి. There's a problem, you should be able to suffer along with her. చూడండి, ఒకవేళ ఆమెకి ఏదైనా సమస్య వస్తే ఆమెతో కూడా మీరు ఆ పాటును పడే భాగంలో మీరు కూడా మీ విధిని నిర్వర్తించాలి. You should be ready to forgive her faults. ఆమె తప్పులను కూడా మీరు క్షమించడానికి మీరు ముందుకు రావాలి. You should think only for her good. చూడండి, ఆమె
ఎప్పుడు ఆమె శ్రేయస్సును మీరు కోరుకునే వారుగా ఉండాలి. Go on telling this, I'm not going to go into all those things. చూడండి, వీటన్నిటిలో నేను పోను అని అనేవాడు ఉండకూడదు. When you come to 1 Samuel chapter 1, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో there we see Elkanah and his family. ఆడ ఎల్కానా వారి కుటుంబాన్ని మనం చూస్తాము. Every year they used to go to the temple. ప్రతి సంవత్సరం కూడా దేవాలయానికి వెళ్ళేవారు. And in that one chapter 1 we see one incident that happened there. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఘటన జరిగింది. And we see Peninnah insulting Hannah. పెనిన్నా అన్నాను ఆమె ఇబ్బంది పెడుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. We know the story, we don't have to read that passage. ఆ సందర్భం అంతా కూడా తెలుసు కాబట్టి మనం చదవట్లేదు. And now Hannah is very, very sad. ఇప్పుడు ఎంతో విచారంగా ఉంది హన్నా. She didn't want to eat food. ఆమెకు భోజనం చేయాలని తలంపు లేదు. She was just sitting in some corner. ఎంతో ఒక మూలన మౌనంగా కూర్చొని ఉంది. In very great distress she was. ఎంతో ఇబ్బందితో మనసులో ఆమె నొచ్చుకొని ఉంది. And we see the husband going there. ఇప్పుడు ఆమె భర్త ఆమె చెంతకి వెళ్తున్నాడు. Verse 8 is very beautiful there. 8వ వచనం ఎంతో రమ్యంగా ఉంది. Hannah, what happened? అన్నా, ఏం జరిగింది? Why are you in this condition? ఎందుకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు? You know, I am there. I am like 10 sons for you. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన కానా? I do not know in what tone he said all those things. చూడండి, ఏ స్వరముతో ఆమెతో ఎట్లా మాట్లాడాలో నాకే తెలియదు. If it was given like a video, well, it would have been very interesting for us to see his, attitude and all that. ఆ సందర్భంలో, ఆ సన్నివేశంలో ఏ స్వరంతో వెళ్ళాడో మాట్లాడాడో ఒక వీడియో చూపిస్తే మనకు కూడా మంచిగా అర్థమవుతుంది. Verse 9 says that she got up and she ate food then. 9వ వచనం చూస్తే వెంటనే ఆమె లేచి కూడా భోజనం అన్నపానములు పుచ్చుకొని వెళ్ళిపోయింది. And there is a need in your home to help your wife in that way. Men, you ought to have that readiness to do that. చూడండి, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ భార్యకు ఆ రీతిగా సహాయం చేసే పరిస్థితి సందర్భం ఎదురైతే నీవు వెళ్ళి నీ యొక్క భార్యకు సహకరించి ఆ పరిస్థితి నుంచి ఆమె బయటికి తీసుకురావాలి. 1 Corinthians 7:33 says that men ought to please his wife. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:13లో పురుషులైన వారు తమ భార్యలను సంతోషపెట్టాలి. Thank God my wife is not here. దేవునికి స్తోత్రం, నా భార్య లేదు ఇక్కడ. Otherwise I would have been in trouble. లేకపోతే నేను చెప్పిన మాటకు నాకే ఇబ్బంది అయ్యేది. She is not here, that's why I am telling so boldly, There is a live telecast going on. Is it? భార్య లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. తర్వాత అంకుల్ గారు మెసేజ్ చూపిద్దాం. Another thing I want to remind is this. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. This expression of love should not be just a show, just outwardly. చూడండి, ప్రేమించడం అనేది ఏదో బయటికి కనబడే విధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా, ఏదో ప్రదర్శన లాగా కాదు. We are good in showmanship to show others that everything is going well. చూడండి, మనం ఎట్లా ఉందంటే ఒక ప్రదర్శన లాగా అంతా బాగా ఉందిలే అన్నట్లు కనబరుస్తాం. When you are out before others, well, you put your hand around, call honey, money and all that, but in the home it's different. చూడండి, మనం బయటలో అందరి మధ్య భార్య భర్త కలిసి ఉన్నప్పుడు హనీ అని పిలుస్తాము, మనీ అని పిలుస్తాము, అంతా బాగున్నట్లు మనం ప్రదర్శిస్తూ ఉంటాం. I remember an incident. ఒక సంఘటన గుర్తొస్తుంది. It happened in South Africa. సౌత్ ఆఫ్రికాలో జరిగిన సందర్భం. Few years back I visited there for ministry. మా పరిచర్య కోసం కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాను. It was a young couple. ఒక యవ్వన జంట ఉంది. They had just married a few months before. కొన్ని నెలల క్రితమే అప్పటికి వారికి వివాహమైంది. In all the meetings they were there. ఆ మీటింగ్లు అన్నిట్లో వాళ్ళు ఉన్నారు. Very lovely couple. ఎంతో ప్రేమతో కూడిన జంట. And they were always together. ఎప్పుడు కూడా కలిసి ఉండేవారు. And always putting hands on the shoulder and walking. అక్కడ వారి యొక్క సమాజంలో ఒకరి మీద చేతులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు ఎప్పుడు కూడా. And when they eat food, వారు కలిసి భోజనం చేసేటప్పుడు also they were helping each other. అక్కడ కూడా ఇద్దరికి సహాయకంగా జంటగా ఉండేవారు. To tell you frankly, I used to get a little envious, by seeing you. చూడండి, ఎప్పుడు కూడా జంటగా అన్ని విషయాలు చూసినప్పుడు నాకు అసూయ కూడా కలిగేది. 1 or 2 days passed like that. I was there for 2 weeks or so. అక్కడ 2 వారాలు ఉండడం జరిగింది. 1-2 రోజులైన తర్వాత These couples came to me. ఈ దండ నా దగ్గరికి వచ్చారు. And asked me for for some time with them. చూడండి, మాతో కొంతసేపు మీరు సమయం గడపండి అని నన్ను అడిగారు. I said no problem. We fix the time. ఆయన పర్లేదంటే కొంత సమయం మీకు ఇస్తానని చెప్పాను. We had to spend few hours in fact together. వారితో కలిసి కొన్ని గంటలు మేము సమయాన్ని వెచ్చించవలసి వచ్చింది. Then I came to know that all these were so only to the outward world,
In their house, there was no peace at all. నాకు అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే కేవలం బహిరంగంగా అందరి ముందు కేవలము వారు ఆ రీతిగా ప్రేమ ఉన్నట్లు ప్రదర్శించారు, నటించారు. వాస్తవంగా ఇంటిలో అటువంటి పరిస్థితి లేనే లేదు. She had some complaints about him. ఆయన గురించి ఆమెకు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. And those were very serious complaints. చూడండి ఎంతో తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది. Involving other women and all that. వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఆమె చెప్పింది. Outwardly, well, much love, there's no problem at all. బయటికి కనబడే అందరికి కనబడే విధంగా ఎంతో ప్రేమగా ఉన్నట్లు ప్రదర్శన. But it was all show only. కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉంది. I spent some time with them, gave the advice that was necessary, whatever came to my mind. నా మనసుకు తలంచిన విషయాలు సలహాలన్నిటి కూడా వారి ఇరువురికి ఇచ్చాను. I don't know how they get along after that. కలిసి ఉన్నారో నాకైతే తెలియదు. But what I'm trying to say is this. అయితే నేను చెప్పదలుచున్న మాట ఏమిటి అంటే the love and the care that we show to our spouse should not be just an outward show, it should come from your heart. పురుషులైన వారు భార్యలకు చూపించే ప్రేమ లేక సంరక్షణ అనేది ఏదో ప్రదర్శనగా బయటికి కనిపించే విధంగా కాదు గాని అంతరంగం నుంచి చేయవలసిన పనులుగా ఉన్నాయి. Just as Christ loved us, we ought to love our spouse. క్రీస్తు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో మనం కూడా మన భార్యలను ఆ రీతిగా ప్రేమించాలి. Just as we care for our body, our physical body, we ought to care for our spouse. మన సొంత శరీరములను ఏ రీతిగా అయితే మనం సంరక్షించుకుంటామో మన భార్యలను కూడా మనం ఆ రీతిగా సంరక్షించాలి. That's a high standard that scripture sets for our conduct in the home. కుటుంబంలో మనం వ్యవహరించవలసిన రీతిని గురించి లేఖనాలు అంత ఉన్నతమైన ప్రామాణికాలు అక్కడ ఉంచడం జరిగింది. So wives submit. స్త్రీలారా లోబడి ఉండుడి. Husbands love. పురుషులారా ప్రేమించుడి. Another thing I want to tell you is this. ఇంకొక విషయాన్ని చెప్తాను. When you look at this portion, ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు and look at these instructions that are given there, అక్కడ ఇవ్వబడిన ఈ సూచనలు మనం చూసినప్పుడు Paul is having the metaphor of a human body in his mind. పౌలు చెప్తున్నప్పుడు ఈ శరీరం ఆకృతిని గురించి అలంకార రూపకంగా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. In that verses it is being expressed also. ఆ వచ్చిన భాగాల్లో కూడా శరీరం అనే విషయాలు కూడా చెప్పబడ్డాయి. You can read it later. తర్వాత మీరు వేరు చదవండి. Man is given the place of the head in the body. శరీరములో పురుషునికి శిరస్సు స్థానం ఇవ్వబడింది. And the women are given the place of the body. చూడండి ఈ శరీరము యొక్క మిగతా భాగాలన్నిటి కూడా స్త్రీకి ఇవ్వబడింది. So the head and the body, ఈ యొక్క శిరస్సు శరీరము, body submits to the directions of the head. ఈ యొక్క శరీరము అనేది ఈ యొక్క శిరస్సు ఆధీనంలో ఉంటుంది. And head cares and guides the body. ఈ యొక్క తల శిరస్సు అనేది ఈ శరీరాన్ని దేహాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. That doesn't mean that head is more important. అంటే దాని అర్థము కేవలం శిరస్సు మాత్రమే ప్రాముఖ్యమని కాదు. Head and the body both are important. శిరస్సు దేహము రెండు కూడా ప్రాముఖ్యమైనవే. As I said at the beginning, positionally it is equal. వాస్తవంగా నేను చెప్పినట్టు స్థానికంగా రెండు కూడా ఒకటిగానే ఉన్నాయి. But these have to do with a functional order. అయితే కార్యనిర్వహణలో కూడా రెండు వేరు కార్యకలాపాలు జరిగించాలి. As head of the body, it is the responsibility of the head to give direction to the body. శిరస్సు యొక్క ప్రాముఖ్యతను విధిని మనం ఆలోచన చేసినట్లయితే దేహానికి శరీరానికి సంకేతాలు సూచనలు ఆజ్ఞలు జారీ చేయాలి. And the body should yield to the head. ఈ యొక్క దేహము శరీరం అనేది ఇవ్వబడిన ఆజ్ఞలు సంకేతాలకు లోబడి పని చేయాలి. So head and the body relationship is what is being given here as the metaphor. ఇక్కడ అలంకార రూపకంగా పౌలు చెప్పబడుతున్నప్పుడు ఈ శిరస్సు ఈ దేహము ఇరువురికి మధ్య ఉన్న సంబంధం ఏ రీతిగా ఉందో ఆ ఉపమానం చెప్పబడింది. That takes us to the original order which God had in the creation plan itself. సృష్టి ప్రణాళికలో ప్రారంభంలో దేవుడు ఏదైతే ప్రణాళిక చేశాడో రూపొందించాడో అక్కడికి ఈ వచనాలు మనం తీసుకుని వెళ్తాయి. He made them what? Male and female. ఆయన పురుషునిగాను స్త్రీనిగాను వాని చేసెను. Male and female. పురుషునిగాను స్త్రీగాను. That's the creation order. అది సృష్టి క్రమము. That same thing we find over here also. ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని గమనిస్తున్నాము. When it says wives submit, స్త్రీలారా మీరు లోబడి ఉండుడి అని చెప్తూ ఉంటారు. Husbands love, పురుషులారా మీరు ప్రేమించుడి అని చెప్తున్నప్పుడు the principle in the beginning is brought forth over here. ప్రారంభంలో చెప్పబడిన ఆ నియమం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. Male and female order. పురుషుడు స్త్రీ అనేది క్రమము. That order we see in chapter 2 of Genesis. ఆ క్రమాన్ని ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. But in chapter 3, because of the fall, that order was reversed. అయితే 3వ అధ్యాయం ఆదికాండంలో వారు పడిపోవడాన్ని బట్టి పాపాన్ని బట్టి ఆ క్రమం అనేది మార్చబడింది.
We don't have time to go into explanation. ఆ వివరంలోనికి వెళ్ళడానికి సమయం లేదు. But let me just try to bring that very briefly in your mind. చాలా క్లుప్తంగా ఆ విషయాన్ని మీ మననానికి తీసుకొని వస్తాను. When you come to Genesis 3:16, ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో when the Lord speaks to woman after the fall, అక్కడ వారు పాపంలో పడిపోయిన తర్వాత స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు he says like this, ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. thy desire shall be to thy husband. ఇక్కడ నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. Yeah, thy desire shall be to thy husband. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. What does that mean? ఏంటి ఆ మాటకు అర్థము? Her desire should be to her husband only, isn't it? నీ భర్త కదా నీకు వాంఛ ఉండాల్సింది. What is the problem with that? దాంట్లో సమస్య ఏమిటి? You have to come to chapter 4 to see what is the problem. ఆ మాట అర్థం చేసుకోవాలంటే 4వ అధ్యాయానికి రావాలి. In chapter 4 verse 7, 4వ అధ్యాయం 7వ వచనంలో when God speaks to Cain, కయ్యోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు he gives the warning to him like this. ఆ కయ్యోనుకు దేవుడి రీతిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. Sin is at the door. పాపము నీ వాకిట పొంచి ఉండును. Its desire is toward you. చూడండి, అది నీ ఎడల దానికి వాంఛ కలుగును. Its desire is toward you. ఆ పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉన్నది. Desire for what? దేనికోసం వాంఛ కలిగి ఉంది? To pull you down. నిన్ను పడివేయాలి అని. To defeat you. నిన్ను ఓడించాలి అని. To make you sin. నిన్ను పాపముకు గురి చేయాలి అని. To make your life useless. నీ యొక్క జీవితము నిరుపయోగం చేయాలని. Sin's desire toward the man. పాపము యొక్క వాంఛ ఏమిటి? ఈ రీతిగా ఉంటుంది. The same thing God tells to women also, Eve also after the fall. అక్కడ అవ్వతో స్త్రీతో పడిపోయిన తర్వాత ఇదే విషయం దేవుడు Your చెప్తున్నాడు. desire shall be to him. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. For what purpose? ఏ రీతిని బట్టి, విషయాన్ని బట్టి వాంఛ? To control him. ఆయన నియంత్రించాలని వాంఛ. To distract him from fulfilling his duty. భర్త తన విధులు నిర్వర్తించకుండా తనను తొలగించాలి, వైదొలగించాలని వాంఛ కలుగుతుంది నీకు. To make his life useless. నీ భర్త జీవితము దుర్వినియోగం చేసే వాంఛ నీ To కలుగుతుంది. enslave him. తనను బానిసగా చేయాలనే ఆలోచన నీ కలుగుతుంది. Dear sisters, whenever you get a desire like that, always remember that it is coming from Eden. స్త్రీలారా, సహోదరులారా, ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచన వచ్చినట్లయితే ఆ తలంపులన్నీ కూడా ఏదోనులో ఆ రీతిగా ప్రారంభమే అని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. Whenever you speak to your husband without honor and love, trying to sit on his head, skate on his head, always remember that it comes from that curse. ఒకవేళ స్త్రీలైన వారు ఎప్పుడైనా కూడా భర్తలను అగౌరవపరిచి వారి మీద ఆధిపత్యం చలాయించాలని ఆలోచన కలిగినట్లయితే, వారి తల మీద కూర్చోవాలి అనుకున్నట్లయితే, దయచేసి ఏదైనా వనములో ఆ స్త్రీతో దేవుడు మాట్లాడిన మాటలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. Some sister may be thinking, how this brother knows what's happening in my house? కొంతమంది సహోదరులు అంటారు, ఈ అన్నకి ఎట్లా తెలుసు మా ఇంట్లో జరుగుతున్న విషయాలని చెప్తున్నాడు. No, I don't know anything that's happening in your house. మీ ఇంట్లో జరిగేదంతా మాకు తెలియదండి. Many homes it's happening. That's why I said. అన్ని గృహాల్లో జరుగుతాయి కాబట్టి చెప్తున్నాం. Now come to the words to the man. ఇప్పుడు పురుషుని గురించి చెప్పబడిన మాటను చూడండి. What did he tell to Eve about that? ఆదాముతో ఏం చెప్తూ ఉన్నాడు? About Adam, what did the Lord tell Eve? ఆదామును గురించి హవ్వతో ఏం చెప్పాడు దేవుడు? Genesis 3:16. ఆదికాండం 3వ అధ్యాయం 16 చదివాము. He shall rule over you. అతడు నిన్ను ఏలును. He shall rule over you. అతడు నిన్ను ఏలును. He should only rule over her. వాస్తవంగా అతడే కదా ఆమెను ఏనాల్సింది. But it is not in that positive sense that's used over here. అనుకూలంగా చెప్పబడిన మాట కాదు ఇక్కడ. This is the curse of the fall. చూడండి, పడిపోటును బట్టి వచ్చిన శాపంగా ఉంది. This is the desire to suppress women in the home and in the society. సమాజంలోను గృహములోను ఆమెను అనగదొక్కాలన్న ఆలోచన పురుషునికి కలగటం ప్రారంభమైంది. In every society from the ancient time it is happening. ప్రతి సమాజంలోను కూడా గతము పురాతన కాలం నుంచి కూడా అనగదొక్కాలన్న ధోరణి ప్రారంభమైంది. Even in many places in various communities it's happening now also. అనేకమైన జాతుల్లో కూడా మిగతా తెగల్లో కూడా ఇటువంటి పద్ధతిని మనం ఆలోచన చేస్తాం. Many places it is the gospel that liberates women from that. చాలా సందర్భాల్లో కూడా అటువంటి పరిస్థితి నుంచి సువార్త ప్రకటన ద్వారా మాత్రమే వారు బయటికి రాగలుగుతున్నారు. So he shall rule over you, will suppress you. అతడు నిన్ను ఏలును అనే మాట దేవుడు చెప్తున్నప్పుడు పురుషుడు స్త్రీని ఆ రీతిగా అనగదొక్కటం అనేది ప్రారంభమైంది. So that came because of the fall. ఎందుకు వచ్చింది అంతా కూడా అంటే వారు పడిపోవడం బట్టి. But in the life of the redeemed, కానీ విమోచింపబడిన వారి జీవితాల్లో the Lord is putting the order straight. మరలా దేవుడు ఆ క్రమాన్ని సరైనదిగా చేస్తూ ఉన్నాడు. He is making their life having submission and love. మరలా దేవుడు ఒక క్రమమైన ఆ నియమము, మొట్టమొదట లోబడినుట, తర్వాత ప్రేమించుట. So in the homes of the redeemed, in your homes and my homes,
that curse of that origin of fall should be seen reversed. కాబట్టి విమోచింపబడిన మన కుటుంబాల్లో నా కుటుంబాల్లో అక్కడ శపింపబడినప్పుడు ఏదైతే క్రమం ఇవ్వబడిందో ఆన్ని తిరగదిప్పి మరలా సరైన క్రమము మన కుటుంబాల్లో ఈ రోజు కనబడాలి. How? ఏ రీతిగా? By keeping the role. వాక్యాన్ని మనం చూపించడం ద్వారా, by keeping the roles that is given to us. మనకు ఇవ్వబడిన పాత్రలు మనం వినియోగించడం ద్వారా. Wives, submit. స్త్రీలారా లోబడి ఉండుడి. Husbands, love. పురుషులారా మీరు ప్రేమించుడి. Many times it's very difficult. చాలా సందర్భాల్లో ఇది కష్టము. As I mentioned at the beginning, all this is explained as the continuation of a spirit-filled life. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ చెప్పబడిన వచనాలన్నీ కూడా ఆత్మ పూర్ణులైన వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. It's difficult to submit లోబడి ఉండటము కష్టము. because the flesh is still there. ఎందుకంటే మన శరీరములో మనం ఇంకా ఉన్నాము. It's difficult to love. ప్రేమించడం కూడా కష్టమే. Sin nature is still there. పాప స్వభావం ఉంది. That pull is there. మనల్ని వెనకలాగే తత్వం ఉన్నది. But remember, అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, we have the spirit within us. మన లోపల ఆత్మ ఉన్నాడు. Yield ourselves to him. Give the control of our life to him. ఆయన నియంత్రణలోనికి మన జీవితాలను మనం అప్పగించుకుందాం. He will help us. ఆయన మనకు సహాయం చేస్తారు. May the Lord help us that it may become a truth, an experiential, practical in your life and my life. చెప్పబడిన విషయాలన్నీ కూడా ఎంతో వాస్తవికంగాను మనం ఆచరణలో పెట్టదగిన విషయాలుగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. May the Lord bless us. దేవుడు దీవించును గాక.